ఇది నా దేవుడి ఇల్లు, దైవజనుడిని మనకు పెట్టారు, దేవుడికి మనకి మధ్య వ్యక్తి ఆయన, మన బాధలు ఏమంటే ఆయనకి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. నేను నా పాస్టర్ గారి మాట వినక నా జీవితం పతనం అయిపోయింది. ఆ రోజున కనుక నా పాస్టర్ మాట నేనంటే నేను ఈ పాటికి పెద్ద స్పీకర్ని అయిపోయి ఉన్నాం, పెద్ద పాస్టర్ని అయిపోయి ఉన్నాం. మా పాస్టర్ గారు చెప్తే నేను వినలా. జీవితం పతనం అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారు గుర్తొచ్చాడు నాకు. అందుకని మనం చేసే పని దేవుడి చిత్తమా కాదా మీరు తెలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడి చిత్తం లేకుండా నేను అనేక వ్యాపారాలు చేశాను, ఉపయోగం ఏమీ లేదు. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ ఫలం నేను చూస్తున్నాను. ఈ లోకం శాశ్వతం కాదు. కనీసం నీతో పాటు ఒక్కరైనా పరలోకానికి రావాలి. ఒకవేళ నీతో పాటు ఎవరు పరలోకానికి నువ్వు తీసుకెళ్ళట్లేదు అంటే నీది ఇంకా అక్కడ కూడా పాతాళమే. దయచేసి మీరు నమ్మండి ఈ విషయాన్ని. ఈ లోకంలో ఏం లేదు, పరలోకంలోనే ఉంది. ఈ తాత్కాలిక జీవితం. ఎవరైనా అనుకుంటారా ఈరోజు నేను చనిపోతానని? మరొకవేళ చనిపోతే ఏంటి నీ పరిస్థితి? తెలుసుకోండి. మీరు కూడా ఆయనకి పాత్రులు కండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నేను ఇప్పటికైనా ఆదివారం బాప్తిసం తీసుకుంటాను. ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు, మీ ఇష్టం. దేవుడైనా మిమ్మల్ని దీవించగా ఒక్క బ్రదర్ ఎత్తాడు. ఇంకా ఎవరైనా ఉంటే చూడండి. మీరు ఇందాక బాప్తిసం తీసుకోలేదంటే చాలామంది ఎత్తారు, మీ చేతులు దించారు. ఒకవేళ ఇంకా లేవకుండా చేస్తాడేమో ప్రభు, చూసుకోండి. పెరాలసిస్ వచ్చిందనుకో ఈరోజు, మీరు ఇక చేతులు ఎత్తలేరు పైకి. అవకాశం ఉన్నప్పుడే బాప్తిసం పొందండి. నమ్మటం వేరు, బాప్తిసం పొందటం వేరు కాదు. రెండు ఒకటే. నమ్మాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే నువ్వు రక్షణలో ఉన్నట్టు. అప్పుడే నీకు ఈ లోకంలో సుఖమైన, పరలోకంలో నీకు స్థలమైన. లేదంటే నీ జీవితం వ్యర్థమే. నీకు చెయ్యెత్తడానికే సిగ్గుపడుతున్నావు, నీకు పరలోకం ఎలా ఇస్తాడు? యేసు ప్రభు నమ్మవాకమ్మా. ఎందుకు నమ్మావు? నమ్మినప్పుడు బుద్ధితో బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకోవడంలో నీ కులం మారదు, నీ మతం మారదు, నీ ఊరు మారదు. నీ బుద్ధి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నిన్ను కుమార్తెగా, కుమారుడిగా అంగీకరిస్తాడు. బాప్తిసమే లేకపోతే నీ జీవితం నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి బాప్తిసం వీలైనంత వరకు తొందరగా పొందండి. ఒకవేళ మీరు ఈ చర్చకు వచ్చేవాళ్ళు కాకపోతే మీ సంఘాల్లో బాప్తిసం పొందండి. ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా పర్లేదు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నావా, నీళ్ళలో బాప్తిసం తీసుకున్నావా, అంతే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మీ అందరి కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.